మనం చూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే మొదటి 2 రౌండ్లు కంప్లీట్ అయింది. ఇంకా 3వ రౌండ్ కొనసాగుతుంది. మనం చూస్తున్నట్టయితే 2 రౌండ్లలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఇప్పుడు 3వ రౌండ్ మొదలైంది. 3వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతుంది. ఇక చూస్తున్నాం ఈ రౌండ్ తోనే, అంటే ఈ కర్ణాటక ఎలక్షన్సే దేశవ్యాప్తంగా కీలకం కానున్నాయి. అలాగే ఇక్కడి నుంచే కాంగ్రెస్ విజయం స్టార్ట్ చేసింది. మిగతా ఎన్నికల్లో కూడా, అంటే ఏదైతే దేశవ్యాప్తంగా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించబోతుందా, బీజేపీ మరి ఈసారి హవా చాటబోతుందా, లేదా మిగతా రౌండ్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుంటుందా, లేకపోతే కాంగ్రెస్ పూర్తి ఆధిక్యంతో వెళ్లబోతుందా, మనకి ఇంకా కాసేపట్లో తెలియనుంది. ప్రణయ్ చెప్పండి, అసలుకి మనం ఏదైతే చూస్తున్నామో ఫస్ట్ తొలి అడుగు కర్ణాటకలో పడింది కాంగ్రెస్ కనుకోవచ్చా? ఆల్మోస్ట్ 10 years తర్వాత కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు విజయం సాధించడం మొదలైంది. కర్ణాటకలో మొదటి ఎలక్షన్స్ జరిగాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అల్టిమేట్ గా కూడా వెనల ఇప్పుడు కాంగ్రెస్ అనేది మొదటి నుంచి చెప్తా ఉంది, ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, అల్టిమేట్ గా కాంగ్రెస్ విజయం సాధిస్తాము అని మొదటి నుంచి ధీమా వ్యక్తం చేశారు. సో అదే విధంగా మనం ఫస్ట్ రౌండ్ నుంచి కూడా చూస్తా ఉన్నాము. సో ఇప్పటికీ మనం 132 లీడింగ్ లో కాంగ్రెస్ కనబడతా ఉంది, 66 సీట్లతో బీజేపీ కనబడతా ఉంది. సో జేడీఎస్ కూడా 21 స్థానంలో జేడీఎస్ కనబడతా ఉంది. బట్ అల్టిమేట్ గా కూడా మొదటి నుంచి బీజేపీ, మీరు అన్నట్టుగా బీజేపీ గెలుస్తాము అన్నటువంటి భావనలో ఉన్నప్పటికీ కూడా కొంత ఓటమి పాలు కర్ణాటకలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మిగతా రౌండ్స్ లో కూడా చెప్పలేము, ఎన్ని ఛాన్స్ ఏదైనా చెప్పలేము. బట్ జేడీఎస్ కూడా ఉంది. సో దాని మద్దతు అయినా కొంత ప్రభావితం పడేటువంటి ఛాన్సెస్ అయినా ఉన్నాయి. అండ్ అంత ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఆ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో అల్టిమేట్గా అన్ని రౌండ్స్ అయ్యేటప్పటికీ కూడా కాంగ్రెస్ ఆల్మోస్ట్ విజయ సంకేతాలు మోగుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా చెప్పలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ ఏది ఫామ్ అవుతుంది ఏంటి అనేటువంటి. అయితే ప్రణయ్, మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఆనంద్ గుప్తా గారు బీజేపీ అభ్యర్థి ఉన్నారు, బీజేపీ నేత, వారితో మాట్లాడదాం. ఆనంద్ గుప్తా గారు చెప్పండి, బీజేపీ ఇప్పుడు తొలి 2 రౌండ్లలో కూడా తక్కువ ఓట్లు సాధించింది కర్ణాటక ఎలక్షన్స్ లో. ఇప్పుడు 3వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? అలాగే ఇప్పుడు బీజేపీ గెలిచే అవకాశం ఉందంటారా కర్ణాటక ఎలక్షన్స్ లో? నమస్కారం అండి. ఈరోజు బీజేపీ కర్ణాటక ఎలక్షన్ మనము తీసుకుంటే మాత్రము బీజేపీ ఈరోజు పూర్తిగా మనం తీసేయలేము. కానీ ఈరోజు 500 లోపంతోని ఈరోజు స్థానాల్లో దూకుడుగా ముందుకెళ్తుంది. 3వ రౌండ్ లో కూడా 130కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. బీజేపీ అయితే కొన్ని స్థానాల్లోనే సర్ది పెట్టుకుంటుంది. ఇంకా జేడీఎస్ ఇప్పుడిప్పుడే హవా కొనసాగిస్తుంది. అతి కొద్ది స్థానాల్లో జేడీఎస్ తన ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈసారి కర్ణాటకలో ఎటువంటి పొత్తులు లేకుండా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో 130కి పైగా స్థానాలు గెలుస్తామని చెప్పి ఆల్రెడీ సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మిగతా రౌండ్లలో కాంగ్రెస్ బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? హోరాహోరీ ఉంటుందా, లేకపోతే పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ ముందుకెళ్లబోతుందా? కర్ణాటక ఎలక్షన్సే దేశాన్ని శాసిస్తాయా? కాంగ్రెస్ మళ్లీ తిరిగి పూర్వవైభవం సాధించుకోబోతుందా? మరి బీజేపీ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ బీజేపీ అతి తక్కువ స్థానాల్లో ముందుకెళ్తుంది. మరి ఈ ఎన్నికలు తెలంగాణలో కూడా ఎంతో కీలకం కానున్నాయి. మరి తెలంగాణలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుంటుందా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టుంటుందా, లేదా బీజేపీనే మళ్ళీ రూల్ చేస్తుందా అనేది మనం చూడాలి. అసలుకి ఏం జరగబోతుంది నెక్స్ట్? బీఆర్ఎస్ మన తెలంగాణలో అయితే బీఆర్ఎస్ గెలుస్తుందా, లేకపోతే? అంతకన్నా ముందు ఒకసారి మనము ఆనంద్ గుప్తా గారు మాట్లాడదాం. సో మొదటి నుంచి కూడా బీజేపీ గెలుస్తుంది అన్నటువంటి ధీమా వ్యక్తం చేశారు. సో ఆనంద్ గుప్తా గారు, ఇప్పుడు దీన్ని నైతికంగా ఓటమి అనుకుంటారా, లేదా ఇంకా ఇన్ని రౌండ్స్ ఉన్నాయి, ఆ రౌండ్స్ తర్వాత కూడా విజయకేతం మోగేటువంటి ఛాన్సెస్ బీజేపీకి ఉందంటారా? ఇప్పుడు నైతికంగా విజయం బీజేపీది. అక్కడ మీరు ఒకసారి ఆలోచించాలి. మనం చేసిన మట్టుకు బీజేపీ ఏ స్థాయి లోపల ఏ స్థాయికి ఎంత పడిపోయింది అనేది అక్కడ కాంగ్రెస్ చేసిన దాంట్లో సఫలం జరిగింది. బీజేపీ ఈరోజు కర్ణాటకలో అధికారంలో వస్తుందని కాదు, అక్కడ ఏదైతే ప్రయోగం ఉత్తర భారతదేశంలో చేసిన ప్రయోగాన్ని దక్షిణ భారతదేశంలో వెళ్ళింది, అక్కడ జరగలేదు. ఈ రోజు 77 మంది కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ రాజకీయాల ముంగట కొత్త ప్రయోగం అనేది లేకుండా పోయింది. జగదీష్ శెట్టర్ కానీ ఇటువంటి అక్కడ ఉన్న అయితే పంచంశీలి లింగాయత కమ్యూనిటీ వర్గానికి చెందిన వాళ్ళను ఎన్ఆర్ఎఫ్ను కొద్దిగా పక్కకు పెట్టడం, బీజేపీ చేసుకున్న కొన్ని
తప్పిదాలతోని ఈరోజు మీరు రేపు ఎలక్షన్ వచ్చిన తర్వాత చూడండి, 500 ఓట్ల నుండి 1000 ఓట్ల మధ్యలోనే ఈరోజు 50 సీట్లు బీజేపీ కోల్పోవడం జరుగుతుంది. అయితే దీనికి నిదానం ఏంటంటే, దానిని ఈరోజు దక్షిణ భారతదేశానికి ద్వారం అనుకొని భారతదేశానికి కాంగ్రెస్ ద్వారం అనుకోవడం చాలా పొరపాటు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతుంటే పూర్తి స్థాయి లోపల బీజేపీ గెలిచింది. దక్షిణ భారతదేశానికి వచ్చే వరకు ఈరోజు కాంగ్రెస్ గెలిచిందని చెప్పేసి రేపు తమిళనాడులో గెలవగలుగుతుందా కాంగ్రెస్తో? ఆ స్థాయి ఉన్నదా? రేపు తెలంగాణలోకి వచ్చేసే వరకు తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని పోటీతత్వం అనేది పెరుగుతుండొచ్చు, మాత్రం గెలుస్తుందని మాత్రం దక్షిణ భారతదేశం తీసుకోలేము. ఎందుకంటే ఒరిస్సాలో గెలవగలుగుతుందా, కేరళలో గెలవగలుగుతుందా ఈరోజు? దీనిని కర్ణాటకనే మొత్తం దేశానికి ఆపాదించడం. ఈరోజు కాల్చింది బోటాబోటి మెజార్టీ ఉండొచ్చు, రాబోయే కాలం లోపల పూర్తి స్థాయి మెజార్టీ ఏదైతే అంటారో 150 స్థానాల్లో 170 స్థానం బీజేపీ పూర్తి స్థాయి పడిపోయిందా? బీజేపీ ఎన్ని స్థానాలకు ఓడిపోయింది? ఈరోజు జేడీఎస్ అనుకున్న స్థాయి లోపల జేడీఎస్ పుంజుకోలేకపోయింది, అది పడిపోయింది. అక్కడ దానికి దీనికి మధ్యలో కొన్ని స్థానాలు ఏవైతే బీజేపీ చేసుకున్న ఉత్తర భారతదేశం చేసుకున్న ప్రయోగాన్ని దక్షిణ భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నది కాబట్టి చేయలేకపోయింది. ఎందుకంటే ఈ కుల రాజకీయంకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ బయటికి రావాలని ఇక్కడ కూడా అటువంటి ప్రయోగం 77 మంది ఈరోజు నాయకులకు కొత్తగా టికెట్లు ఇవ్వడం, జగదీష్ షెట్టర్ ను పక్కకు పెట్టడం, యడియూరప్పను కొన్ని రోజులు పక్కకు పెట్టడము, ఈ విధంగా కొన్ని జరిగినాయి. దీని లోపల దానికి పూర్తిగా పడిపోయింది అని చేసుకోవడం అంత భావ్యం కాదు. 10 సంవత్సరాలు యాంటీ ఇన్కంబరెన్స్ ఉన్నది. ఏదైతే ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో కట్మని గురించి 40% అది కూడా ఉపయోగించవచ్చు. ఈరోజు మోదీ ప్రచారం చేసిన బెంగళూరు సిటీ లోపల మేము ఎన్ని గెలవగలిగినాము, మిగతా స్థానాలు గెలవకపోవడం కారణం ఏంది? మత రాజకీయాలు ఉన్నాయి, కొన్ని నాయకులు కొంత నాయకత్వం కింది స్థాయిలో పట్టుకపోవడం. ఓటు షేర్ అనేది మళ్ళీ కూడా పెరిగింది, ఎక్కడ కూడా తగ్గలేదు. రేపు మీరు అనాలిసిస్ తర్వాత తెలిసిపోతుంది. గెలుపు ఓటములే దాంట్లో మీద ఈరోజు మేము లెక్క కట్టుకోలేము కాబట్టి గెలుపు అనేది రేపు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో మారిపోతుంది. ఈరోజు వాళ్ళు గెలిచి ఉండొచ్చు. శివకుమార్ గారు ఏదైతే డబ్బు విషయంలో ఈరోజు చివరి విషయంలో నా చివరి ఎన్నికలని అని చెప్పి సిద్ధరామయ్య ప్రచారం చేసుకోవడం అది ఒక సెంటిమెంటు. అక్కడ ఉన్న లింగాయతులకు ఆ కులానికి ఒక పెద్ద సెంటిమెంటు. అదే విషయాన్ని ఇప్పుడు ఎవరైతే కుమారస్వామి కూడా ఈరోజు నిలబడ్డాడు, ఆయన కూడా 500 ఓట్లతోనే ఈరోజు లీడ్ నడుస్తున్నది. అంటే ఆయన కూడా ఓడిపోయే స్థాయి కూడా రావచ్చు. ఇప్పుడు ఇంకా కౌంటింగ్ ఉన్నాయి, 3వ రౌండ్ ఇంకో 5 రౌండ్లు 6 రౌండ్లు ఇంకా కౌంటింగ్ నడుస్తుంటుంది. 40, 50, 100 ఓట్లు, 200 ఓట్లు, 500 ఓట్లు కూడా ఈరోజు ఉన్నాయి. దానిని మనం పూర్తి స్థాయిలో మనము బీజేపీ ఓడిపోయింది, ఈరోజు మొత్తం భారతదేశానికి కాంగ్రెస్ ముందుకు రావడం అనేది ఎక్కడ జరగబోదు. ప్రజలకు తెలుసు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల లోపల, ఈరోజు పట్టణ ప్రాంతాల లోపల బీజేపీ పూర్తి స్థాయిలో గెలిచింది. గ్రామీణ ప్రాంతాల లోపల ఇంకా డబ్బు ప్రభావం ఉండొచ్చు, కాంగ్రెస్ కొద్దిగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు కొత్త వాళ్ళని నిలబెట్టిండొచ్చు, కొన్ని కారణాలు ఉంటాయి. దాని విషయంలో మొత్తం ఇది మాకు దక్షిణ భారతదేశానికి రేపు రాబోయే కాలంకి తెలంగాణ లోపల కూడా ఇటువంటి దానికి ఒక ముందుకు పోవడానికి మాకు కర్ణాటక ఎలక్షన్లో ఈ అనుభవాన్ని తీసుకొని రేపు దక్షిణ భారతదేశం ఎలక్షన్ పోవడానికి మనకు అవకాశం ఉన్నది. దాని విషయం లోపల ఆనంద్ గుప్తా గారు ఒకసారి మనం చూస్తున్నాం. మనకి ఇప్పుడు తాజా అప్డేట్స్ కోసం అయితే రాజు లైవ్ లో ఉన్నాడు. రాజు చెప్పండి, ఇప్పుడు తాజా అప్డేట్స్ ఏంటి? కర్ణాటకలో ప్రస్తుతం ఎవరు ముందంజలో ఉన్నారు? కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వచ్చినాయి, బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? తాజా అప్డేట్స్ ఏంటి? దాదాపు ట్రెండింగ్స్ అయితే ఇప్పటికే ఆల్రెడీ అయిపోయింది. అలాగే 103 స్థానాలతో ముందంజలో ఉంది. స్థానాల వరకు బీజేపీ పార్టీ అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే పరిస్థితి కూడా కాంగ్రెస్ పరిస్థితి చూస్తా ఉన్నాము. మన టీపీసీ కూడా ఆల్రెడీ విజయం ఖచ్చితంగా మాదే పరిస్థితున్నాము. ఇక్కడ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ పరిస్థితి ఒక ఖచ్చితంగా పార్టీ ప్రభుత్వం అయితే తెలంగాణలో ఇంపాక్ట్ ఏమని కూడా వాళ్ళ పరిస్థితి సమస్యలు కూడా వాళ్ళ పరిస్థితి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా ఖచ్చితంగా దీని ప్రభావం ఏం వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే గేట్ ఇండియా కూడా కర్ణాటకను పేర్కొంటున్న పరిస్థితి
కర్ణాటక గెలిచాం ఖచ్చితంగా. ఇంకా రాబోయే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తం బీజేపీ ఈ రిజల్ట్స్ అయితే కొంచెం కలిగించాయని చెప్పుకోవచ్చు. ఇదైతే మేజిక్ ఫిగర్ ఆల్రెడీ ఈ కాంగ్రెస్ పార్టీ అయితే అంచనాలు మీద ముందుకు సాగుతున్న కూడా విశ్లేషిస్తున్న పరిస్థితి. రాష్ట్రాలకు మనం పరిశీలించినట్టయితే 1981 లో కంటిన్యూ కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు కూడా పోటాపోటీన పోతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. బట్ అల్టిమేట్గా కూడా మొదటి రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ లీడింగ్లో కనబడతా ఉంది. కాంగ్రెస్ లీడింగ్ అనేది కొనసాగుతూ ఉంది. బట్ కాంగ్రెస్ అల్టిమేట్గా ఈసారి కర్ణాటకలో విజయం సాధించేందుకు ఎక్కువ ముందు అడుగులు వేస్తూ ఉంది. అల్టిమేట్గా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆనంద్ గుప్తా గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకు బెంగళూరు టౌన్కి సంబంధించి బెంగళూరులో చూసుకుంటే ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ వైపు ఉన్నప్పటికీ కూడా రిచ్ పాపులేషన్ ఎక్కువ శాతం కూడా బీజేపీకి ఓటింగ్ చేసింది. బట్ అల్టిమేట్ గా కూడా కొన్ని సీట్స్ మాత్రం కంప్లీట్ గా కాంగ్రెస్. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మొత్తం దేశమంతా తీర్పునిస్తుందంటారా? అంటే కాంగ్రెస్ కి ఈసారి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్, ఎక్కువ రాష్ట్రాల్లో గెలిచే ఛాన్స్ ఉందంటారా? సో ఈ సీట్స్కి సంబంధించి అంటే కర్ణాటక రాష్ట్రం వరకే వర్తిస్తుంది. బట్ దాని ఇన్ఫ్లేషన్ అనేది కొంతవరకు జిల్లాలపై అంటే కొన్ని రాష్ట్రాలపై పడేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒక దగ్గర పార్టీని గెలిపించిన తర్వాత ఆ పార్టీకి సంబంధించి గెలుపు సంకేతాలు ఇతర రాష్ట్రాలపై పడతాయి కనుక కొంత పార్టీలో బలం పెరగవచ్చు, కానీ దాని ఇంపాక్ట్ ఎక్కువ శాతం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక గెలుపు చూసినటువంటి వ్యక్తులు మరొక గెలుపును చూడాలి అని కోరుకోవడం సహజం. సో అట్లాంటి సహజత్వాన్ని మనం ఎక్కువ శాతం చూడొచ్చు, కానీ కంప్లీట్గా దాని ఇంపాక్ట్ అంతా కూడా రాష్ట్రం పై ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్ట్రాటజీ ఉంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ కంప్లీట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలో గెలుపు ఇతర రాష్ట్రాలపై పడేటువంటి పక్క రాష్ట్రాలపై పడేటువంటి ఛాన్సెస్ అయితే అల్టిమేట్ గా ఉండకపోవచ్చు. ఒకసారి ఆనంద్ గుప్తా గారితో కూడా మాట్లాడదాం. సో గుప్తా గారు, ఇప్పుడు మీరు అల్టిమేట్ గా కూడా మీరు కర్ణాటక వెళ్ళారు, ప్రచారాలు జోరుగా సాగించారు. ఆ జోరుగా సాగించిన నేపథ్యంలో మరి ఏం జరిగింది? మీరు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, దాంతో పాటుగా మోదీ కూడా పర్యటించారు, అక్కడ అమిత్ షా కూడా పర్యటించారు, అనేక కార్యక్రమాలు చేశారు, ప్రజలకు బహిరంగ సభలు పెట్టడం జరిగింది, ఇవన్నీ చెప్పారు. అండ్ దాంతో పాటుగా బీజేపీ ఇస్తున్నటువంటి పథకాల గురించి కూడా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినా కూడా ప్రజలు ఎందుకు కాంగ్రెస్ వైపు మరలుంటారు? అంటే ఇక్కడ ఏదైనా ఓట్ బ్యాంక్ రాజకీయం జరిగిందా, లేకపోతే ఇంకా ఏమైనా ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారా? సార్, ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు బాటలో ఉన్నది, దానికి సంతోషం. ఈరోజు ఇక్కడ ప్రభావం, ఇప్పుడు పంజాబ్లో ఆమ్ ఆద్మీ గెలిచినంత మాత్రాన దేశం మొత్తంలో ఆమ్ ఆద్మీ గెలవలే. ఈరోజు ఎక్కడ ప్రభావం చూపెట్టలే. ఈరోజు మనం కర్ణాటక ప్రభావాన్ని ఒక కర్ణాటక ప్రాంతానికి తీసుకుంటే మాత్రము స్థానిక పార్టీలు ఎవరైతే రీజనల్ పార్టీలు ప్రభావం చేయలేవు వెర్సెస్ నేషనల్ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ అనేది ఒక సంకేతం అనేది బయటికి వెళ్ళింది. దాన్ని మొదలు మనం గ్రహించుకోవాలి. ఈరోజు గెలుపు ఓటములకు కావలసిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో 500, 1000, 1500 మధ్యలో ఎవరైతే ఈ రోజు ఓట్లు గెలిచినారో అది స్థానిక నాయకత్వంతో స్థానిక ప్రభావం చేసుకోగలిగినారు. అది మా పార్టీలో ఎందుకు వేయగలిగిపోయిందో అది రేపు భవిష్యత్తులో మనకు దాని మీద బయటకు వస్తుంది. అయితే అక్కడ కర్ణాటకలో ఉన్న ప్రభావం నేను చూసిన మట్టుకు ఏంటంటే, అక్కడ కుల రాజకీయం మొదటిగా ఫస్ట్ ఎవరైతే కులం ఉంటుందో అది ఏ వ్యక్తి అయినా కానీ దాంతో ప్రభావము, ప్రభుత్వ స్కీములు అక్కడ ఎటువంటి సంబంధాలు లేవు. ఆ కుల రాజకీయం మొదటిగా చేస్తుంది. రెండోది ఏంటంటే, ఈ స్థానికంగా మనం ఈరోజు మనం లెక్క కట్టుకుంటే ఈరోజు మన స్థాయికి ఇప్పుడు గెలుపు ఓటముల ఓట్లకి ఎక్కడైతే పోయినామో ఇక్కడ చిన్న అవగాహన లోపం ఏమనిపిస్తుందంటే, ఎక్కడైతే నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కింది స్థాయి లోపల ఉన్న నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం, వాళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వకపోవడం, ఈ విధంగా రైట్. ఇప్పుడు మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రవీణ్. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర కోలాహలం నెలకొంది. గత రెండు రౌండ్లు కర్ణాటక ఎలక్షన్స్ చూసుకుంటే కాంగ్రెస్ ముందంజలో ఉంది. మూడో రౌండ్ లో కూడా కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతుంది. అయితే దీనిపై మరింత అప్డేట్స్ ని మన ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఎలా ఉంది పరిస్థితి? కోలాహలంగా ఉందా? అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నారు కర్ణాటకలో గెలుపుపై? ప్రస్తుతం రెండు రౌండ్లలో ఆధిక్యంలో ఉన్నారు, అలాగే మూడో రౌండ్ లో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి ప్రవీణ్?
థ్యాంక్ యూ వెన్నెల. అయితే ప్రస్తుతం అయితే మనం ఇక్కడ గాంధీ భవన్లో అయితే ఉన్నాం. అయితే ఆ కర్ణాటక ఎన్నిక ఫలితాలు మనం చూస్తున్నట్లయితే ఘన విజయం దిశగా అయితే అడుగులు వేస్తున్నాయి. మనం చూస్తున్న కర్ణాటక ఎలక్షన్స్ లో దాదాపు కాంగ్రెస్ ముందంజలో వెళుతుంది. ఆల్మోస్ట్ 2 రౌండ్లలో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక 3వ రౌండ్ ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రక్రియ కొనసాగుతుంది. అయితే 3వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ 130 సీట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పోరీ కొనసాగుతుంది. నెక్స్ట్ రౌండ్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. నెక్స్ట్ రౌండ్స్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో ముందుకెళ్తుందా? అసలుకి కర్ణాటక ఎలక్షన్స్ ఈ దేశమంతటా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది దేశం మొత్తం. కర్ణాటక ఎలక్షన్స్ కాంగ్రెస్ గెలిస్తే మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ హవా చాటే దాదాపు చాలా వరకు అవకాశం ఉంది. ఇక మనం చూస్తున్నాం కర్ణాటక ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ 3 రౌండ్లలో కూడా విజయం సాధించి ముందుకెళ్తుంది. 3వ రౌండ్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ చాలా వరకు స్థానాల్లో కైవసం చేసుకుంది. అలాగే ఒక క్లియర్ మెజార్టీ అంటే క్లారిటీ మెజార్టీతో ముందుకెళ్తుంది. దీనిపై మీరే ఉంటారు ప్రణయ్? ఎస్, ఖచ్చితంగా వినాలా. ఈసారి మాత్రం ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. దాదాపుగా కూడా 1972లో సుస్థిర పాలన కాంగ్రెస్ ఏర్పాటు చేసింది అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ తర్వాత 1972 నుంచి 1975 వరకు కూడా కాంగ్రెస్ మరొకసారి మళ్ళీ సుస్థిర పాలన సాధించింది. దాని తర్వాత 1999లో కాంగ్రెస్ మరొకసారి కర్ణాటకలో సుస్థిర పాలన సాధిస్తే 2013లో మళ్ళొకసారి 2013లో మళ్ళీ కాంగ్రెస్ ఎలాంటి పొత్తులు లేకుండా సీట్ సాధించింది. సో అదే విధంగా ఇప్పుడు అంటే 2023లో కూడా ఏ పార్టీల ఫిర్యాయింపులు లేకుండా ఎటువంటి పార్టీలకు సంబంధించినటువంటి మద్దతులు లేకుండా కూడా కాంగ్రెస్ కంప్లీట్ గా కూడా అవుట్ రైట్ గా కూడా అధికారం సాధించేందుకు పూర్తి స్థాయిలో విజయము కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే రౌండ్స్లలో డిక్లరేషన్ అయిపోయింది. ఇప్పటికే 133 స్థానాలకు చేరుకుంది. ఈ 133 స్థానాలలో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో కొంత నైతికంగా బీజేపీ ఓటమి పాలైనప్పటికీ కూడా మేము నేరుగా ప్రజల్ని కలిసేటువంటి ప్రయత్నం చేశాము, ప్రజలతో మాట్లాడాము, ప్రజల అవసరాలను తీర్చినటువంటి పార్టీ బీజేపీ అని చెప్తా ఉన్నారు. సో ఆనంద్ గుప్తా గారు, మరి ఈసారి 2023లో కాంగ్రెస్ పార్టీ నైతికంగా కూడా అంటే నేరుగా కూడా ఎటువంటి పొత్తులు లేకుండా కూడా అధికారాన్ని ఫామ్ చేసే విధంగా మరి అనేక సీట్స్ గెలిచింది. దాదాపుగా కూడా 133కు చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీన్ని మరి మీరు ఏమంటారు? కేవలము ఇక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయం కాకుండా కొంత కుల ఘర్షణలకు కూడా సంబంధించిన దారి తీసినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. సో బజరంగ్ దళ్ అనేటువంటి అంశానిపై కూడా మేనిఫెస్టోలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి అంశంపై కూడా కొంత అల్లర్లు చెలరేగాయి. సో దాంతో పాటుగా కొంత ప్రియాంక గాంధీ ఇంపాక్ట్ కూడా కర్ణాటకపై పడింది అని చెప్తా ఉన్నారు. సో దీనికి మీరేమంటారు? ఇప్పుడు కళ్యాణ కర్ణాటకలో దాదాపు 41 సీట్ల లోపల ఇక్కడ ఏదైతే హైదరాబాద్ కర్ణాటక అంటారో అక్కడ కూడా దాని ప్రభావం పడ్డది. ఎందుకంటే ఇక్కడ ముస్లిం ప్రభావితం చేసే ఓటర్లు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. దాని గురించి ఇక్కడ తుమ్కూరు కానీ ఏదైతే బెంగళూరు రూరల్లో కానీ ఏదైతే దేవగౌడ ప్రభావం వాళ్ళ కుటుంబ ప్రభావం ఉన్నదో అది కూడా అక్కడ తగ్గిపోయింది. అది కూడా ఆ ఓటు బ్యాంక్ కూడా బీజేపీ చేసుకోలేకపోయింది, అది కాంగ్రెస్ షేర్ చేయడం జరిగింది. ఇక్కడ ముస్లిం ఓట్లు పూర్తి స్థాయి లోపల కూడా అది కూడా కాంగ్రెస్ చేసుకోగలిగింది, జేడీఎస్ తీసుకోగలిగకపోయింది. అయితే ఇక్కడ మనం చిన్న అవగాహన, రేపు రాబోయే కాలానికి తెలంగాణ లోపల పార్టీ నిర్మాణం చేసుకోవాలంటే, పార్టీ ముందుకు పోవాలంటే దీని ఒక కర్ణాటక ఎలక్షన్ను మనం ఒక అవగాహన చేసుకుంటే మాత్రం ఇక్కడ స్థానిక నాయకత్వం, తెలంగాణలో ఉన్న నాయకత్వం ఏంటంటే కింది స్థాయిలో ఉన్న నాయకత్వాన్ని కొంతమంది గుత్తాధిపత్య రాజకీయాలు చేస్తున్న వాళ్ళను గుర్తించి ఈరోజు మనం తెలంగాణలో బీజేపీ రాబోతుంది అనేది సంకేతం పోయిందో దాన్ని పూర్తి స్థాయిలో మనం చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ ఒక కర్ణాటకతోని మనం నేర్చుకోవాల్సింది ఉంది. ఇప్పుడు ఏంది కుల రాజకీయం మీద కానీ స్థానిక నాయకత్వం ఏదైతే గుత్తేదారు రాజకీయం పార్టీ లోపల కొంతమంది ఉన్నారు, వాళ్ళ కొత్త వాళ్ళని రానియకుండా పాత వాళ్ళను గుర్తించకుండా కొన్ని రాజకీయాలతోని ముందుకు పోతున్నాం. దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ మనం ఓటమి పాలయ్యింది. మీరు ఒకసారి ఆలోచించి రేపు మనం బేరేజ్ వేసుకుంటే రేపు లెక్కలు తీసుకున్న తర్వాత ఎన్ని సీట్ల లోపల ఎన్ని ఓట్లతో ఓడిపోయామైంది అనేది మన క్లియర్ పిక్చర్గా ముందుకు వస్తుంది. కాబట్టి ఆ ఓటర్లు అనేది ఒక కార్యకర్త 100 ఓట్లతో సమానం. ఆ కార్యకర్తలను మనం గుర్తించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఓటమి అనేది తప్పకుండా మనం అంగీకరించవలసిందే. కొద్దిగా అక్కడ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. స్థానిక నాయకత్వము, కింది నాయకత్వము, జిల్లా నాయకత్వము ఈ కార్యకర్తలను పాత వాళ్ళను ఎప్పుడైతే గుర్తిస్తామో ఆ ఓటు బ్యాంకు, ఆ గెలుపు ఓటమి కావాల్సిన ఓటర్లను మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే దానికి మనం ముందుకెళ్ళగలుగుతాం. దాని గురించి స్థానిక పార్టీలకు
ఇక్కడ అవకాశం లేదనేది కర్ణాటక ఎలక్షన్ నిరూపించడం. కాబట్టి నేషనల్ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్కే ఉంటుంది. రేపు రాబోయే కాలంలో టీఆర్ఎస్కి ఆ ప్రభావం ఉండదనే దానికి ఈరోజు కర్ణాటక ఎలక్షన్లు మనకు నిదర్శనం సార్. దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రవీణ్ ఉన్నారు లైన్ లో. ప్రవీణ్ తో మాట్లాడదాం. ప్రవీణ్, చెప్పండి, అక్కడ కాంగ్రెస్ ఏదైతే గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ శ్రేణులు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు కర్ణాటకలో 2 రౌండ్ల గెలుపుపై ఏమంటున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? థ్యాంక్ యూ వెన్నెల. మనం చూస్తున్నట్లయితే ప్రస్తుతం అయితే మనం ఎక్కడ ఉన్నామో గాంధీ భవన్ దగ్గర అయితే ఉన్నామో అయితే మనం చూడొచ్చు. అయితే ఈ కర్ణాటక ఎన్నిక ఫలితంగా మనం చూస్తున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ నెలకొందని మనం చూడవచ్చు. అయితే ఇప్పటికే మనం ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చినాయో దాన్ని కూడా ఇప్పటికే ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే పలు స్థానాలు అయితే ఆధిక్యం అయితే సంపాదించుకున్న నేపథ్యం మనం చూసినట్లయితే పూర్తి ఎక్కడ దేశం మొత్తం కూడా చూస్తున్న ప్రతి గాంధీ భవన్ లో కూడా అంబరాలను అందుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం తెలంగాణలోనే ఒక గాంధీ భవన్ లో ఉన్నాం. చూడొచ్చు మనం విజువల్స్ లో ఏ విధంగా ఒక సంబరాలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అనేది మనం చూడొచ్చు. ఇప్పటికే మనం గతంలో చూసుకున్నట్లయితే 134 పైన స్థానాలు అయితే ఒక బీజేపీ అయితే కైవసం చేసుకునే ఒక అత్యంత లీడ్ జాతీయ పార్టీ అయితే ఒక కర్ణాటకలో అయితే నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు చూసుకున్నట్టే దానికి భిన్నంగా ఇప్పుడు కేవలం 130 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందో కాస్త ఎదురు దెబ్బ తగిలింది బీజేపీ కానీ మనం చూడొచ్చు. అయితే ఇప్పటికే మనం చూసినట్లయితే ఒక దేశవ్యాప్తంగా ఒక కర్ణాటక ఎన్నికల్లో దీంట్లో చూస్తున్నట్లయితే ఒక సర్వంతరం కూడా ఒక విజయ దశగా వెళ్తున్న నేపథ్యంలో సంబరాలు చేస్తున్నారు. ఇప్పటికే చూడొచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అలాగే ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట, అలాగే ఫిరోజ్ ఖాన్, ఈ విధంగా అందరూ నేతలు ఇక్కడికైతే గాంధీ భవన్కి అయితే చేరుకున్నారు. అయితే పెద్ద ఎత్తున ఒక తెలంగాణ రాష్ట్రం మొత్తం హైదరాబాద్ నగరం నుంచి కూడా మొత్తంగా ఒక బైక్ ర్యాలీ ద్వారా కూడా నేతలు అయితే కార్యకర్తలు అయితే ఇక్కడికి పెద్ద మొత్తంలో వచ్చారు. ఇప్పుడే చూస్తున్నట్లయితే చాలా కోలాహలంగా ఒక వాతావరణం, ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది గాంధీ భవన్. అయితే మనం చూడొచ్చు ఇప్పటికే 130 స్థానాలకు అయితే కూడా ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పటికే అసలు అనుకున్న మ్యాజిక్ ఫిగర్ 113 ఏదైతే ఉందో దాన్ని అధిగమించింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ తెలుస్తుంది. అలాగే దీనికి ఇంపాక్ట్ అనేది తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో పడుతుంది. దీనికి సంబంధించి కూడా ఇది ఎగ్జాంపుల్ ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై పాలకులపై ఇప్పటికే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ఎగ్జాంపుల్ కర్ణాటక ఎన్నికల ఫలితాలే. ఇప్పటికి బీజేపీ అగ్ర నేతలు అయిన అమిత్ షా, అలాగే మోడీ క్షేత్ర స్థాయిలో ఒక పర్యటన చేపట్టిన నేపథ్యంలో, అలాగే ఒక మత సంబంధించిన ఒక ఓట్లు గణించడంలో కూడా ఒక వ్యూహాలు పనిన నేపథ్యంలో కూడా దానికి వ్యతిరేకంగా కూడా ఈ యొక్క కర్ణాటక ఎన్నిక రిజల్ట్స్ అనేవి ఈ యొక్క ఫలితాల ఆధారంగానే తెలుస్తుంది. దీనికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పేసి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మనం చూడొచ్చు ఇప్పటికే ఇక 130 ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ మనం చూసినట్లయితే ఇప్పటికే సర్వంతరం ఎవరు కాంగ్రెస్ వర్గీల్లో కూడా ఎవరనేది ఉత్కంఠ పరిస్థితి నేపథ్యంలో మనం చూసినట్లయితే ఇక్కడైతే ఇప్పటికే చాలా ఆనందాలు వ్యక్తం చేస్తారు. థ్యాంక్ యూ చెప్పి నాకు తీసుకో లీడ్. కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడికి అయితే వాతావరణం ఎలా ఉందంటే ఒక పండగ అన్ని పరిస్థితులకి చేసుకున్న నేపథ్యంలో అసలు ఈ విధంగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కర్ణాటక ఎన్నిక ఫలితాలు వాడలేదు, దేశవ్యాప్తంగా అందరూ కలిసి చేసుకున్న పండగ వాతావరణం పండగలుగా అనిపిస్తుంది. ఎందుకంటే 20 ఏళ్ళ ఆల్మోస్ట్ ఒక కాంగ్రెస్ పని అయిపోయింది. చాలా సంఖ్యలో టపాసులు ఎట్లా చేస్తారంటే ఒక విశ్వాసంలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూడొచ్చు మనం, మనకి కళ్ళకు కనిపిస్తుంది కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు బాణ సంఖ్యలో ఏ విధంగా పేలుస్తున్నారు అంటే వాళ్ళ యొక్క ఆనందానికి అర్థం ఏమనేది మనం చూడొచ్చు. ఇక్కడ జరుగుతున్న యొక్క కార్యక్రమాలు మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఉదయం నుంచి కూడా గాంధీ భవన్ అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ కార్యకర్తలు అయితే నేతలు అయితే ఇక్కడికి తరలివచ్చారు. ఇప్పుడు కూడా మొత్తంగా కూడా చూస్తున్నట్లయితే ఇక కాంగ్రెస్ ఇక గాంధీ భవన్ మొత్తం కూడా ఇక కార్యకర్తలతో పార్టీ శ్రేణులతో నిండిపోయి ఉన్నది. అయితే ఇప్పటికీ ఒకవైపు కర్ణాటక ఎన్నిక ఫలితాలు ఎగ్జాంపుల్, దీని తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పేసి ఇప్పటికే మనం మాట్లాడాం. శివసేన రెడ్డి కావచ్చు, అలాగే బల్మూరి వెంకటరావు కావచ్చు, అలాగే ఫిరోజ్ ఖాన్
సో వీళ్ళందరూ మాటలు చెప్తుంది ఒకటే, అంటే కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పేవాడికి ఇది ఒక చంపపెట్టు ఒక కర్ణాటక ఎన్నిక ఫలితాలు. ఎందుకంటే అంచనాకి మారి అంచనాలకి మించి కూడా కర్ణాటక ఎన్నిక ఫలితాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దీని ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ మీద పడుతుంది. థ్యాంక్ యూ. ఇక మనతో పాటు ఉన్నారు సునీల్, బీజేపీ నేత. సునీల్ గారు, వారితో మాట్లాడదాం. సో అంతకన్నా ముందు ఒకసారి మనము ఇంకొక అంశాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాము. వెనలా ఇక్కడ ప్రధానంగా చూస్తే బీజేపీకి బళ్ళారి అనేది ఒక కీలకమైనటువంటి ప్రాంతము. బీజేపీలో గాలి జనార్దన్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా అక్కడ బీజేపీకి పెద్ద దెబ్బ కొట్టాడని చెప్పుకోవాలి. బళ్ళారిలో ఉన్నటువంటి 5 సీట్లకు గాను 5 సీట్లు అల్టిమేట్గా బీజేపీ గెలవాల్సినటువంటి పరిస్థితి. బట్ అక్కడ అల్టిమేట్గా కూడా గాలి జనార్దన్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఒక చర్య ఈరోజు బీజేపీకి 5 సీట్లు కోల్పోయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు దాదాపుగా కూడా 12 రౌండ్లు పూర్తయిపోయినాయి. ఇది 13వ రౌండ్ రన్ అవుతా ఉంది. సో 13వ రౌండ్కి సంబంధించి మనం చూస్తే రిజల్ట్స్ ఆల్మోస్ట్ 134 సీట్లకు బీజేపీ కాంగ్రెస్ చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో అల్టిమేట్గా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఏదైతే టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఏ పార్టీ మద్దతు లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అన్ని విధాలుగా సర్వత్రా సర్వం సిద్ధమైపోయిందని చెప్పుకోవచ్చు. సో అంతకన్నా ముందు మనం ఒకసారి చూస్తే గ్రేటర్ బెంగళూరు పరిధిలో మనం చూసుకుంటే 14 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటే 7 సీట్లు మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక్కటి మనం చూసుకుంటే జేడీఎస్ కైవసం చేసుకుంది. అండ్ దాంతో పాటుగా మనము కోస్టల్ కర్ణాటకకి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే 14 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటే 7 సీట్లు మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ జేడీఎస్కి కానీ అదర్స్ కానీ మొత్తం శూన్యం అని చెప్పుకోవాలి. అండ్ దాంతో పాటుగా సెంట్రల్ కర్ణాటకకి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే మనకు 7 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటే 24 సీట్లు ఇక్కడ ఆధిక్యంలో కాంగ్రెస్ దూసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. 3 సీట్లు మాత్రమే జేడీఎస్ తీసుకుంది. అండ్ దాంతో పాటుగా ఒకటి అదర్స్కి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి మనం చూసుకుంటే 7 సీట్లు ఇక్కడ బీజేపీ కైవసం చేసుకుంటే కేవలం 20 సీట్లతో ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. అండ్ దాంతో పాటుగా 2 జేడీఎస్ 2 అదర్స్ కూడా కనబడతా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ముంబై కర్ణాటకకి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసుకుంటే 11 సీట్లలో మనకు బీజేపీ కనిపిస్తే 37 సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో కనబడతా ఉంది. ఒకటి మాత్రమే జేడీఎస్ ఉంది, ఒకటి మాత్రమే అదర్స్ కనబడతా ఉంది. అండ్ దాంతో పాటుగా మనం ఓల్డ్ మైసూర్ నుంచి పొద్దుటి నుంచి మనం చర్చిస్తా ఉన్నాం. ఓల్డ్ మైసూర్ కి సంబంధించి బీజేపీ దూసుకొస్తుంది అన్నటువంటి ఆలోచనతో మనం ఉన్నాం. బట్ బీజేపీ అల్టిమేట్ గా ఫాల్ డౌన్ అయిపోయింది. అక్కడ 13 సీట్లే బీజేపీకి రావడం. అండ్ దాంతో పాటుగా 27 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకోండి. దాంతో పాటుగా ఇక్కడ జేడీఎస్ కి పెద్ద బెనిఫిట్ దక్కింది. 14 సీట్లు ఏకంగా జేడీఎస్ సాధించింది, ఒకటి మాత్రమే అదర్స్ కనపరిచినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా ఇప్పటి వరకు 12 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి పూర్తిగా నాకు అందుతున్నటువంటి అప్డేట్స్. ఒకసారి బీజేపీ నేత సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారు, అల్టిమేట్ గా బీజేపీ గెలుస్తున్నటువంటి ధీమా వ్యక్తం చేశారు. మరి చివరి ఆఖరికి చూస్తే అల్టిమేట్ గా కూడా ఎటువంటి మద్దతు లేకుండా, ఏ పార్టీ పొత్తు లేకుండా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ గా పోతా ఉంది. సార్ మరి ఏమంటారు, నైతికంగా మీరు గెలిచినట్టా ఓడినట్టా? జయో టీవీ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రణయ్ గారికి మరియు డిబేట్లో ఉన్న మేడం కూడా నమస్తే. అయితే వాస్తవంగా ఒక విషయం చెప్పాలండి, ఎప్పుడు కూడా కర్ణాటక అనేది బీజేపీ గెలిస్తే కాంగ్రెస్, కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ, ఒకసారి గెలిచిన పార్టీ అక్కడ గెలవదు. మేము 100% ఆశాభావం వ్యక్తం చేసినాం ఖచ్చితంగా గెలుస్తుందని. అయితే రెండవది ఏంటంటే అక్కడ కొంచెం రాష్ట్ర బీజేపీ శాఖ కొన్ని విషయాలలో విఫలమైనప్పుడు ప్రజలు వాస్తవంగా బీజేపీని దూరం పెట్టిండ్రు. ఒకటి ఏంటంటే మాకున్న సమాచారం, కోవిడ్ సమయంలో మంత్రులు కావచ్చు, లేకపోతే అక్కడ కార్యవర్గం కానీ ముందుకు రాక కొంచెం ప్రజలను పట్టించుకోకపోవడం వల్ల ఈ దెబ్బ తగిలింది అనేది కొంచెం మేము చెందిన విఫలాలలో అదొక చిన్న విఫలంగా భావిస్తున్నాం. అయితే ప్రజాస్వామ్యంలో నిజంగా ఎవరు గెలిచినా ప్రజాస్వామ్యబద్ధంగా స్వీకరించాల్సిందే. 100% మేము దాన్ని స్వాగతిస్తున్నాం, మా ఓటమిని కూడా అంగీకరిస్తున్నాం. కాకపోతే ప్రజలు ఎప్పుడు కూడా కర్ణాటకలో కనుక కొంచెం బలంగా బీజేపీ కార్యవర్గము లేకపోతే బీజేపీ అక్కడ అధ్యక్షులు వాళ్ళు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రెండవది ఏంటంటే వాస్తవంగా వీళ్ళందరూ కూడా రాష్ట్ర శాఖ మొత్తము కేంద్రం మీద ఆధారపడ్డది. ఇటు నడ్డా గారు కావచ్చు, లేకపోతే మన ప్రధాని గారు, అమిత్ షా గారు, వీళ్ళందరి మీద ఆధారపడి ఎంత ప్రయత్నం చేసినా కొంచెం అక్కడ ప్రజల పద్ధతే అది. కాబట్టి మేము గెలిచినప్పుడు వాళ్ళు ఏడ్చిండ్రు, సో వాళ్ళు గెలిచిండ్రు కాబట్టి మేము కూడా వాళ్ళకు ప్రజాస్వామ్యం ఖచ్చితంగా తల వంచి ఆహ్వానించాల్సిందే. కాబట్టి కాంగ్రెస్ విజయాన్ని మేము కూడా ఆహ్వానిస్తూ
మా వైఫల్యాలను మేము కూడా పునఃపరిశీలన చేసుకొని అక్కడ ప్రజలకు ఎట్లా సేవ చేసుకోవడానికి కార్యవర్గం సమాయత్తం అవుతుందని ఆశిస్తున్నాం. తీసుకుందాం. రాజు చెప్పండి, అయితే ఇప్పుడు దాకా 12 రౌండ్లు కంప్లీట్ అయ్యి 13వ రౌండ్ లోకి అడుగుపెట్టింది. అయితే కర్ణాటక ఎలక్షన్స్ కౌంటింగ్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 13వ కౌంటింగ్ లో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ క్లియర్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని అర్థమవుతుంది. తాజా అప్డేట్స్ ఏంటి, అసలు కాంగ్రెస్ ఎన్ని సీట్లు వచ్చినాయి, అలాగే బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జేడీఎస్ కి ఎన్ని వచ్చినాయి, తాజా అప్డేట్స్ ఏంటి రాజు? అన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అండ్ బీజేపీ పార్టీ కూడా కూడా పైగా కొనసాగుతుంది. స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అయితే ఒకటే చెప్తా వస్తుంది, మాకు ఏ పార్టీ తోటి పొత్తు ఉండదు, మేము ఎంగెల్ లార్జెస్ట్ పార్టీకి అవతరిస్తాము కూడా చెప్పారు. సో ఇప్పుడు రిజల్ట్స్ లో కూడా అదే కనిపిస్తుంది. మనకైతే ఒకటే పరిస్థితి, బీజేపీ కూడా చాలా కర్ణాటకలో టిప్పు సుల్తాన్, మైసూర్ సుల్తాన్ కార్డు వాడారు అండ్ వాడారు. అయినా కూడా ఈ ఇక్కడ 5 సీట్లలో ఓడించడం ద్వారా కూడా ఇక్కడ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు రాష్ట్రం మొత్తం మీద ఉంటే కనుక కోస్టల్ ఏరియాలో తప్ప మిగతా కూడా కాంగ్రెస్ పార్టీని అసలు బీట్ చేయలేకపోయింది పార్టీ అని కూడా బాగా పరిస్థితి అయితే మనం చూస్తాము. సో చూస్తున్నట్టయితే 204 స్థానాలు ఉన్నారు. 13 30 పైచులు కొనసాగుతా ఉంది. సో బీజేపీ పార్టీ ఇక్కడ రాష్ట్ర పరిస్థితి ఒకటే ఉంది. సో కర్ణాటక ఫలితాలు అయితే రాష్ట్రం మీద ఏమాత్రము ప్రభావం చూపవు అంటున్నారు వాళ్ళు. సో పై రకంగా ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ వచ్చే ఎన్నికల్లో కానీ ఆ బీజేపీ పార్టీ ఉంది. థ్యాంక్ యూ రాజు. మనం చూస్తున్నాం 12 రౌండ్లు కంప్లీట్ అయ్యి 13వ రౌండ్ లో అడుగుపెట్టింది. దాదాపు 13వ రౌండ్ కూడా పూర్తిగా వస్తుంది. 13వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది, కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే క్లియర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తుంది. మనం బీజేపీ కూడా చాలా తక్కువ ఓట్లతో వెనకంజలో ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లియర్ కట్ గా విజయం సాధించబోతుంది. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగానే విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 రౌండ్ పూర్తి 13వ రౌండ్ కూడా పూర్తిగా వస్తున్న నేపథ్యంలో 130కి పైగా సీట్లతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అసలు మ్యాజిక్ ఫిగర్ చూస్తే 113 మాత్రమే. ఆ 113 క్రాస్ చేసి 130కి ఎగబాకింది. ఏదైతే జేడీఎస్ ఏదైతే సిద్ధరామయ్య అన్నారో అదే విధంగా కాంగ్రెస్ ముందంజలో పోతుంది. ఖచ్చితంగా మేము మెజార్టీ సీట్లతోనే వస్తాం, ఏ పార్టీతో పొత్తుండదని చెప్పారు, అట్లనే జరుగుతుంది. కుమారస్వామి కూడా చెప్పడం జరిగింది క్లియర్ కట్ గా కూడా బీజేపీకి గానీ కాంగ్రెస్ గానీ ఎలాంటి మద్దతు అవసరం లేదు, ఈ 2 పార్టీలలో ఎవరు గెలిచినా నేరుగానే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా పొద్దున కుమారస్వామి చెప్పడం జరిగింది. సో అక్కడ మనం చూస్తే ఇంకొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు క్లియర్ కట్గా. అంటే ఇంతవరకు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకునే వాళ్ళు, సో ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతుతో కొంత గెలిచినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఫామ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు మనం ఇయర్ క్యాలిక్యులేషన్ కూడా చూసినాం. 1972లో సేమ్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో డైరెక్ట్గా ఏ ప్రభుత్వాన్ని పొత్తు లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ 1975లో మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ ఫామ్ చేసింది. అల్టిమేట్గా మరొక గ్యాప్ తర్వాత 1999లో కూడా ఎగ్జాక్ట్గా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, కొన్ని సంవత్సరాల పాటుగా గ్యాప్ వచ్చిన తర్వాత 2013లో కాంగ్రెస్ మళ్ళొకసారి నేరుగా గవర్నమెంట్ ఫామ్ చేసింది. బట్ ఇప్పుడు 2023లో కూడా సేమ్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉంది. ఏ పార్టీలకు సంబంధించిన మద్దతు లేకుండా అల్టిమేట్గా వాళ్ళు పెట్టుకున్నటువంటి రౌండ్ ఫిగర్ ఏదైతే 113 అనేటువంటి సంఖ్యను పెట్టుకున్నారో ఆ సంఖ్యను కూడా క్రాస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే 134కు చేరుకుంది.
చేరుకుంది. అంటే 13వ రౌండ్కి వచ్చేటప్పటికి 134 చేరుకుంటే సో మిగతా రౌండ్స్కి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 19 రౌండ్స్ మనం అనుకున్నాం. 19 రౌండ్స్కు చేరుకునేటప్పటికి అల్టిమేట్గా కూడా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ గెలుస్తూ ఉంటుంది. సో కాంగ్రెస్ అల్టిమేట్గా ప్రభావితం అయితే చూపించింది. సో ఒకసారి దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కావచ్చు, ఇతర రాష్ట్రాలపై కూడా ఏమైనా ఉంటుందా? బీజేపీ ఇతర రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్స్ వస్తే మరి బీజేపీ ఎటువంటి యాక్షన్ ప్లాన్ చేయబోతా ఉంది? దీనిపై మనతో మాట్లాడేందుకు సునీల్ గారు అందుబాటులో ఉన్నారు. సునీల్ గారు, సో ఈ ఇంపాక్ట్ ఇప్పుడు కర్ణాటక ఇంపాక్ట్ ఇతర రాష్ట్రాలపై పడే పరిస్థితి ఏంటండి? బీజేపీ మరి కేంద్రం నుంచి గద్దె దిగాల్సిందేనా? లేదండి, కేవలము అక్కడ కర్ణాటకది విచిత్రమైన పరిస్థితి. కర్ణాటక ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ కు అధికారం ఇచ్చినప్పుడు బీజేపీకి ఇవ్వరు, బీజేపీకి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ అధికారం ఇవ్వరు. అక్కడ సంవత్సరానికి అంటే ప్రతి ఒక్కసారి పార్టీ మారుతూ ఉంటది. 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని కోరుకుంటారు, వాళ్ళు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటారు. అది అక్కడ విచిత్రమైన సంస్కృతి కాబట్టి దానికి మేము బీజేపీగా పెద్ద బాధపడట్లేదు. నిజంగా ప్రజాస్వామ్యానికి ఎవరైనా తలవంచాల్సిందే. వారి విజయానికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. దాని ఎఫెక్టు ఎక్కడ కూడా ఏ రాష్ట్రాలలో కూడా ఉండదు. కాంగ్రెస్ అనుకుంటున్నట్టు మేము కర్ణాటకలో గెలుస్తాం, తెలంగాణ గెలుస్తాం, కర్ణాటకలో ఓడిపోతాం, తెలంగాణలో ఓడిపోతాం అనేది కూడా వాళ్ళు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే పక్కన గెలిచింది కాబట్టి ఇక్కడ గెలుస్తామని వాళ్ళు సంబరపడవచ్చు, తప్పులేదు. ఏ పార్టీ అయినా కానీ విజయాన్ని ఆకాంక్ష దిశగా కోరుకోవడంలో ఎట్లాంటి తప్పులేదు. 100% వాళ్ళు నిజంగా కన్నడ ప్రజలు మరి అక్కడ కొంచెం బీజేపీ మా రాష్ట్ర కార్యవర్గంలో కొంచెం అక్కడ వారికి సేవ చేయడంలో కావచ్చు, బీజేపీ ప్రభుత్వంలో కొన్ని వైఫల్యాలను పెడుతూ వాళ్ళు 100%గా మంచి తీర్పు అయితే ఇచ్చిందని మేము అనుకుంటున్నాం. రాష్ట్రం నుంచి వెళ్ళారు, కేంద్రం నుంచి కూడా అనేక మంది నేతలు మీ అధిష్టానం నుంచి చాలా మంది వెళ్ళారు, ఇంక్లూడింగ్ ప్రధాని మోదీ కూడా వెళ్ళి పర్యటించారు. అయినప్పటికీ కూడా బీజేపీకి ఎందుకు ఇంత సీట్లు తక్కువ వచ్చినాయి? ఆల్మోస్ట్ ఆల్ 50% చేంజెస్ కనబడతా ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఏదో కేవలం 10లలో లేదా 5-10లలోనే చేంజెస్ ఉంటాయి అనుకుందాం మొదట్లో. బట్ ఇప్పుడు అల్టిమేట్గా చూస్తే 134కు చేరుకుంది బీజేపీ. 60-70 మధ్యలో కొట్టుమిట్లాడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఇంత వ్యతిరేకత ఎందుకు బీజేపీపై ఎదుర్కొంది? ఎస్ ప్రణయ్ గారు, ఇక్కడ వాస్తవంగా జరిగింది ఏంటంటే ఈ మేము కూడా ఇంత అంటే ఘోరమైన వైఫల్యం ఉంటుందని ఊహించలేదు. ఇది ఊహించిన వైఫల్యం. మేమేంటంటే కొంచెం తగ్గినా కానీ మాతో కలిసి వస్తే జేడీఎస్తో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగానే ఆలోచన చేశాం. కాకపోతే అక్కడ కరోనా సమయంలో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోలేదనేది ఒక అపవాది మా మీద ఉంది, బీజేపీ మీద. సో వీళ్ళు మంత్రులు కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి నిజంగా ప్రజలకు సరైన భరోసా ఇయ్యలేక కొంచెం విఫలమైన మాట వాస్తవం. అది అక్కడ ప్రజలు ఒప్పుకుంటున్నారు, విశ్లేషకులుగా మేము చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఆ పాయింట్. రెండవది ఏంటంటే ఇవాళ మీరు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని మోడీ కూడా పలుసార్లు రావడం జరిగింది. అంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వము లేదా అక్కడి రాష్ట్ర శాఖ పూర్తిగా ప్రధాని మోడీ గారి మీద, అమిత్ షా గారి మీదనే ఆధారపడ్డారు. అంటే వీళ్ళతో పాటు ఎక్కువ జోసి వచ్చి ఖచ్చితంగా మళ్ళా మనం ముందుకు వస్తామనే వరకు కొన్ని అనివార్య కారణాలు కావచ్చు, లేకపోతే కొన్ని మతపరమైనవి కూడా దీనికి తోడుగా వచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. సో ఖచ్చితంగా మోడీ గారి చరిష్మా ముందు ఎవరైనా ఓడిపోవాలి. కాకపోతే అక్కడ మరి ఎందుకో ప్రజలు మాత్రం అంటే అక్కడ ఉన్న మాట వాస్తవం ఒప్పుకోవాలి. ప్రభుత్వం రెండోసారి ప్రభుత్వం చేసిన ప్రభుత్వం ఏది లేదు. అంటే ఇప్పుడు కూడా ఒకసారి ఉండాలి, గద్దె దిగాలి, మళ్ళీ ఒకసారి ఎక్కాలి, గద్దె దిగాలి. ఇది కామన్ కాబట్టి ఆ దిశగానే ప్రజలు మాకు వాళ్ళ మ్యాండేట్ ఇచ్చారు అనుకుంటున్నాం తప్ప ఇలా పెద్ద బీజేపీగా నష్టపోయేది ఏం లేదు. ఇతర రాష్ట్రాల మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండదు. తెలంగాణలో కూడా ఖచ్చితంగా మా ప్రభావం ఏందో ముందు చూపిస్తాం. మైనారిటీ రిజర్వేషన్ల గురించి బీజేపీ చాలా సార్లు చర్చించింది. ఇదే మెయిన్ రీజన్ అంటారా? అంటే ఓట్లు తగ్గడానికి కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటారు మీరైతే? ఏమనుకుంటున్నారంటే మైనారిటీ ఓటు శాతం ఎంతో తెలుసు. అమిత్ షా గారు మాట్లాడింది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా లేని రిజర్వేషన్లను ఉంచము అనేది ఆయన మాట వాస్తవం. అది తప్పు కూడా కాదు, ఆ మాటను ఎవరు కూడా చేయొద్దు. కాకపోతే ఇది ఏముందంటే మేడం ప్రజలలో ఒక అపవాది, అదే బీజేపీ అంటే మతతో పాటు ఎప్పుడు మతాల మీదనే వీటి మీద రాజకీయం చేస్తారు అనుకోవడం వల్ల కొంచెం ప్రజల్లో అది బలంగా ఉండిపోయింది. కాకపోతే మేడం ఇప్పుడు పోయినసారి అనుకోలేదు. కాకపోతే ఆ జరిగిన వైఫల్యాల మీద భవిష్యత్తును మేము తీర్చిదిద్దుకుంటాం. ఖచ్చితంగా ఏం జరిగింది, ఏ కథ అనేది కేంద్రం రాష్ట్రం చేసుకొని జరిగిన వైఫల్యాల మీద ఖచ్చితంగా ముందుకు పోతాం.
ప్రజలతో మాత్రం మమేకమై ఉండి ప్రజల సేవ చేసుకుంటాం. ఖచ్చితంగా ఓటమిని శిరసా వహిస్తున్నాం. ప్రజాస్వామ్యానికి ఎవరైనా తలవంచాల్సిందే. కన్నడ ప్రజలకు కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసినప్పటికీ కర్ణాటకలో బీజేపీ ఓడిపోయినా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుంది. బీజేపీపై ఆ నమ్మకం ప్రజలో ఉంది అనేది మీరు చెప్తున్న వర్షన్ అండి. అంతే కదండి, 100%. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఉండి ఎట్లా ఏ రకంగా పోతున్నాం, దేశాన్ని ఏ రకంగా కాపాడుతున్నాం, ప్రజలు ఏంటంటే కేవలం ఎక్కడో కాడ మతానికి దెబ్బ తగిలినప్పుడు 100% మతపరంగా ఎవరినైనా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని వాళ్ళు మత కోణంలో చూసి మాకు ఒక మతముద్ర వేస్తున్నారు. అది కరెక్ట్ కాదంటున్నారు. సో అల్టిమేట్ గా కూడా కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలోనే కొంత ఉత్కంఠ నెలకొంట పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ ఎవరి పొత్తు లేకుండా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా సీట్లను కైవసం చేసుకుంటుంది. దాదాపుగా కూడా ఇప్పటికే 134 స్థానానికి చేరుకుంది. దాదాపు 67వ స్థానానికి బీజేపీ చేరుకున్న నేపథ్యంలో ఇక మనం చూసుకుంటే ఇటు జేడీఎస్ కూడా ఆల్మోస్ట్ 21 స్థానాల్లో కైవసం చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. 4 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలిచినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. మనం చూస్తున్న దాదాపు 13 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పూర్తి ఆధిక్యంలో మెజార్టీతో కొనసాగుతుంది. ఏదైతే బీజేపీ చాలా తక్కువ సీట్లతో, జేడీఎస్ ఇంకా తక్కువ సీట్లతో కొనసాగుతుంది. కాంగ్రెస్ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతుంది. తర్వాత రౌండ్లు ఎలా ఉండబోతున్నాయి, ఇదే ఆధిక్యం చూపిస్తుందా, కాంగ్రెస్ క్లియర్ కట్ గా అధిష్టానాన్ని ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందా, ఇవన్నీ తెలియాలంటే మనం కాసేపు వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.